ఈరోజు మనమందరం ఒక ప్రత్యేకమైన సందర్భానికి సాక్షులమయ్యాం. మన ప్రియమైన మిత్రుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు, ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు పదవీ విరమణ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ చేరటం నాకు ఎంతో ఆనందంగా, అదే సమయంలో కొంత భావోద్వేగంగా ఉంది. ఉపాధ్యాయుడు అనేవారు కేవలం పాఠాలు చెప్పిన వ్యక్తి మాత్రమే కాదు, మంచి మనిషిగా ఎలా జీవించాలో నేర్పించే మార్గదర్శికి. అలాంటి గొప్ప బాధ్యతను ఎన్నో సంవత్సరాల పాటు నిజాయితీగా, క్రమశిక్షణతో, అంకిత భావంతో నిర్వర్తించిన మా మిత్రుడు నిజంగా అభినందనీయుడు. మీరు ఉద్యోగానికి ఈరోజు మాత్రమే పదవి విరమణ పొందుతున్నారు, కానీ విద్యార్థుల హృదయాల నుండి, సమాజం నుండి, మీ సేవల నుండి మాత్రం ఎప్పటికీ రిటైర్ కారు. మీరు బోధించిన పాఠాలు, మీరు నేర్పిన విలువలు, మీరు చూపిన ఆదర్శం అనేక తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ సహచరుడుగా, మీ మిత్రుడుగా మిమ్మల్ని దగ్గరగా చూసిన నాకు మీలోని నిజాయితీ, సేవాభావం, మానవత్వం ఎప్పటికీ మరువలేనివి. మీ స్నేహం నాకు ఎప్పుడూ గర్వకారణం. ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రెండో ఇన్నింగ్స్ ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుడు ఉద్యోగం నుంచి రిటైర్ అవుతాడు, కానీ ఆయన బోధించిన విలువలు, ఆయన వెలిగించిన జ్ఞానదీపం ఎన్నటికీ రిటైర్ కావు. మా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు మీకు దీర్ఘాయుష్య, సంపూర్ణ ఆరోగ్యం, సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనమందరం ఆనందం కలిగించే రోజు, అదే సమయంలో కొంత భావోద్వేగానికి గురి చేసే రోజు కూడా. ఎందుకంటే మన ప్రియమైన మిత్రుడు, ఆదర్శపాయుడు శ్రీ కొండ రమేష్ బాబు గారు తన సుదీర్ఘ విద్యా సేవకు ఈరోజు అధికారికంగా ముగింపు పలుకుతున్నారు. రమేష్ బాబు గారు దాదాపు 30 సంవత్సరాల 10 నెలల పాటు వివిధ పాఠశాలలో సేవలు అందించి చివరగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రగుంటపల్లిలో తన సేవలను విజయవంతంగా పూర్తి చేయటం నిజంగా గర్వకారణం. ఉపాధ్యాయుడిగా ఆయన కేవలం పాఠాలు మాత్రమే చెప్పలేదు, విలువలు నేర్పారు, క్రమశిక్షణ నేర్పారు, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటం ఎంతో గొప్ప బాధ్యతతో, ఆ బాధ్యతలను ఆయన ఎంతో నిబద్ధతతో నిర్వర్తించారు. రమేష్ బాబు గారితో నాకు ఎంతో నచ్చిన విషయం ఆయన సేవాభావం. ఎవరికైనా సహాయం చేయాల్సిన సందర్భం వస్తే ముందుండేవారు. అలాగే ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం అందరికీ తెలిసిన విషయమే. నిజం అనిపించిన మాటను నిస్సంకోచంగా చెప్పడం ఆయన స్వభావం. అయినప్పటికీ ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే శాంత స్వభావి, మంచి మనసుతో అందరినీ గౌరవించే వ్యక్తి. ఒక మనిషి గొప్పతనం పదవిలో కాదు, అతడు సంపాదించిన మంచి పేరు, మనుషుల ప్రేమలో ఉంటుంది. ఆ పరంగా చూస్తే రమేష్ బాబు గారు ఎంతో ధనవంతులు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ప్రేమతో, గౌరవంతో ఆయనను సత్కరించడం దానికి నిదర్శనం. అలాగే ఆయన కుటుంబం గురించి కూడా ప్రస్తావించాలి. ఆయనకు అండగా నిలిచిన గౌరవ ఉపాధ్యాయురాలు స్వప్న, భార్య గారు, 2 కుమార్తెలు ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు విజయానికి కుటుంబ సహకారం ఎంతో ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం అభినందన చేయాలి. రమేష్ బాబు గారు, మీరు ఈరోజు ఉద్యోగానికి మాత్రమే రిటైర్ అవుతున్నారు, కానీ మీరు బోధించిన పాఠాలు, మీరు చూపిన ఆదర్శం, మీరు వెలిగించిన జ్ఞానదీపం ఎన్నటికీ రిటైర్ కావు. మీ విద్యార్థుల హృదయాల్లో మీరు ఎప్పటికీ జీవిస్తారు. ఈ కొత్త జీవన ప్రయాణంలో మీరు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతో ఉండాలని, మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుడు పాఠశాల గడప దాటినా ఆయన బోధించిన విలువలు తరతరాల వరకు ప్రయాణిస్తూనే ఉంటాయి. మన ప్రియ మిత్రుడు శ్రీ కొండ రమేష్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఆనందంతో పాటు భావోద్వేగాన్ని కలిగించే ప్రత్యేకమైన రోజు. మన ప్రియమైన మిత్రుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు శ్రీ రమేష్ బాబు గారి పదవి విరమణ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈ సభలో మాట్లాడే అవకాశం రావటం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. సాధారణంగా ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేస్తే అది ఒక విజయంగా భావిస్తాం. కానీ
ఒక ఉపాధ్యాయుడు తన సేవా జీవితాన్ని పూర్తి చేస్తే అది కేవలం ఉద్యోగ విషయమే కాదు, సమాజ నిర్మాణంలో చేసిన గొప్ప సేవకు గుర్తింపు కూడా అవుతుంది. రమేష్ బాబు గారు దాదాపు 30 సంవత్సరాలు 10 నెలల పాటు వివిధ పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ఒక ఉపాధ్యాయుని అసలు సంపద బ్యాంకు ఖాతాలో ఉండదు, ఆయన శిష్యులు విజయాల్లో ఉంటుంది. ఆ సంపదను రమేష్ బాబు గారు సమృద్ధిగా సంపాదించారు. ఆయన వ్యక్తిత్వంలో నాకు ఎంతో నచ్చిన విషయం ఆయన సేవాభావం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన బాధ్యతను నిర్వర్తించడం ఆయన సహజ స్వభావం. అలాగే ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, నిజం అనిపించిన విషయాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన లక్షణం. అయితే ఆ మాటల్లో ఎప్పుడూ దురుద్దేశం ఉండదు. సమాజం, విద్యార్థులు, పాఠశాల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధి మాత్రమే ఉంటుంది. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. అందరితో స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వెలుగుతూ తనదైన ముద్ర వేశారు. మంచి మనసుతో, హృదయంతో, సహృదయంతో అందరికీ దగ్గరయ్యారు. అందుకే ఈరోజు ఆయన పదవీ విరమణ కార్యక్రమం కేవలం ఒక అధికారిక కార్యక్రమమే కాదు, ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలకు ప్రతిబింబం. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. రమేష్ బాబు గారు జీవిత ప్రయాణంలో ఆయన సతీమణి స్వప్న గారు కూడా అందించిన సహకారం ఎంతో విలువైనది. అలాగే ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ఆయనకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. రమేష్ బాబు గారు, మీరు ఈరోజు ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందుతున్నారు, కానీ మీ సేవలో, మీ విలువలు, మీ బోధనలో, మీ మంచితనం ఎప్పటికీ పదవీ విరమణ పొందవు. మీరు నాటిన జ్ఞాన విత్తనాలు అనేక తరాల వరకు ఫలాలను ఇస్తూనే ఉంటాయి. మీ జీవితంలోని ఈ కొత్త అధ్యాయం ఆరోగ్యంతో, ఆనందంతో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య సుఖ సంతోషాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉద్యోగానికి మాత్రమే పదవి వివరణ పొందుతున్నారు, కానీ మీరు వెలిగించిన జ్ఞానదీపాలు, మీరు తీర్చిదిద్దిన వేలాది మంది విద్యార్థులు, మీరు సంపాదించిన మంచి పేరు ఎప్పటికీ పదవి వివరణ పొందవు. మీ జీవితం మాకు ఆదర్శం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా, నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుని పదవీ కాలం ముగియవచ్చు, కానీ ఆయన ప్రభావం ఎన్నటికీ ముగియదు. శ్రీ కొండ రమేష్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఆనందం, ప్రశాంతత ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలతో మీ మిత్రుడు తుల్లిమెల్లి కుటుంబరావు.